హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 4016 రూపాయలు 6000 రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తారు అనే దానికి సంబంధించి చాలామందిలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో 4000 6000 ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే సమాచారాలను ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా వివరంగా అందించబోతున్నాను. వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం 2000 రూపాయలు పొందుతున్న మిత్రులకి 4000 రూపాయల చేయూత పథకం ద్వారా పెన్షన్ అందిస్తామని చెప్పేసి, అలాగే 4016 పొందుతున్న వాళ్ళకేమో 6000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఈ పెన్షన్లు ఇంకా పెంపు చేయకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అసలు వస్తాయో రావనే ఆందోళనలో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4000 రూపాయల చేయూత పెన్షన్, 6000 రూపాయల దివ్యాంగ మిత్రులకు సంబంధించిన పెన్షన్ అందించడానికి ప్రభుత్వం ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విధానంలో మొదట అర్హత కలిగిన రైతులందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 42 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారు. అయితే మొన్న ప్రజాపాలనతో స్వీకరించిన దరఖాస్తులలో సుమారుగా 8 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ 8 లక్షలకు అదనంగా మళ్ళీ ఈ మధ్యలో ఎవరైనా అర్హత కలిగి ఉన్నట్లయితే, అంటే 2024 నుండి 2025 ఈ ఒక్క సంవత్సరం కాలంలో అర్హత కలిగిన వారెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ అవకాశంలో అప్లై చేసుకున్న వాళ్ళు, అలాగే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక జాబితాగా రూపొందించి తర్వాత ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ని సంబంధించి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం పొందుతున్న 42 లక్షల మందికి సంబంధించిన పెన్షన్లు, వీటన్నిటిని కూడా ఏకకాలంలో బహుశా 2026 సంవత్సరంలో ప్రభుత్వం ఒక ఏప్రిల్ నెల నుండి లేదంటే మే నెల నుండి కొత్త పెన్షన్లు అందించడానికి శ్రీకారం చుట్టనుందనే తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత, పలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం 4016 అంటే 4000 రూపాయలు అందించాలని చెప్పేసి భావిస్తుంది. ఇటు దివ్యాంగుల మిత్రులకు కూడా అందించాలని భావిస్తుంది. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజులలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా మనకు తెలుస్తున్న లేటెస్ట్ సమాచారం అనమాట. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తర్వాత వీడియోలలో తెలియజేస్తాను. చాలామంది ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వాస్తవానికి ప్రతి నెల కూడా ఒక నెల పెన్షన్ ఆలస్యంగా లబ్ధిదారులకు అందుతుంది. కాబట్టి ఈ నెలకు సంబంధించిన పెన్షన్, ఈ నెలలో రావాల్సిన పెన్షన్లు మనకి ఈ మే చివరిలో అందడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మే నెల చివరిలో అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో మార్చికి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఏప్రిల్ చివరిలో ఇచ్చింది. ఇప్పుడు ఈ వీటికి సంబంధించిన పెన్షన్లు ఈ నెల చివరిలో రావడానికి కనిపిస్తున్నాయి. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో కూడా మీకు విశ్లేషణాత్మకమైన సమాచారాలు ఈ రూపంలోనే అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.